కొలాబ్ అనేది చాలా ఈజీ అండర్స్టాండింగ్ అవుతుంది. జూపిటర్ కూడా అవుతుంది, కానీ నేను జూపిటర్ ఎక్కువ అంత యూజ్ చేయలేను. సో కొలాబ్ ఈజ్ బెస్ట్. మై సజెషన్ ఈజ్, ఇంకా మీకు ఇష్టమైనది మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో కొలాబ్ ఆర్ జూపిటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కొలాబ్ ఫర్ కోడింగ్ పర్పస్కి. సో నేను ఫస్ట్ గూగుల్ సెర్చ్లో కొలాబ్ అని యూజ్ చేస్తా. క్లిక్ చేసిన వెల్కమ్ టు కొలాబ్ అని ఉందా, జస్ట్ క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి ఇన్ని రీసెంట్ ఫైల్స్ ఇన్ని వచ్చినాయి. ఇవి ఏంటివని చాలామంది కొంతమందికి ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయడం రాకపోతే నాకు రాలేదు అని, ఇది నేను ప్రాక్టీస్ చేసిన ఫైల్స్, నా ప్రాజెక్ట్ ఫైల్స్ ఎవ్రీథింగ్ హియర్ నా దగ్గర ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏం ప్రాక్టీస్ చేసిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటావు. సో ఇవి డిలీట్ కావు. ఓకే, సో గిటప్ అనేది నేను ముందు వీడియోలో గిటప్ గురించి చెప్తాను. అప్లోడ్ అంటే మనకి ఏమైనా అప్లోడ్ చేయాలంటే ఫైల్ అది. అండ్ ఇక్కడ న్యూ నోట్బుక్ ఫస్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ గురించి పర్పస్ ఈ వీడియో. సో జస్ట్ న్యూ నోట్బుక్ క్లిక్ చేయగానే 2-3 మినిట్స్కి మనకి అది ఓపెన్ అవుతుంది. జస్ట్ 2-3 మినిట్స్కి ఓకే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అవుంది కదా, ఇక్కడ ఓపెన్ అవగానే ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకి యూటీఎస్ లైక్ ఉందా, అది మనకి పేరు చేంజ్ చేయాలి. ఎలా అయింది ఎందుకంటే అది మనకి నచ్చలేదు. ఎందుకంటే పైథాన్ బేసిక్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రాజెక్ట్ చేసినావు అనుకో ప్రాజెక్ట్ 1, లేకపోతే ప్రాజెక్ట్ 2 చేసినావు అనుకో ప్రాజెక్ట్ 2, లేకపోతే ప్రాజెక్ట్ను ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేసినావు అనుకో ఆ ప్రాజెక్ట్ నేమ్, నీకు ఏ ప్రాజెక్ట్ నేమ్ అయినా లైక్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ అలా అయినా పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైనది. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ మనకి ఫైల్ లాగా ఒకటి కనిపిస్తుంది, సింబల్ కనిపిస్తుందా మీకు, అది కనిపిస్తుంది. సో ఆ ఫైల్ సింబల్ని క్లిక్ చేసినాం అనుకో మనం డేటా సెట్ అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఫైల్స్ కనెక్ట్, ఇక్కడ మనకి ఫైల్స్ అనేది ఇప్పుడు మనము ఎంత అప్లోడ్ చేసినా అప్లోడ్ అవుతుంది. ఎట్లా అప్లోడ్ అవుతుంది తెలుసా, ఇక్కడ మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ చేసిన రైట్ అని వచ్చిన తర్వాతకి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఏ డేటా సెట్స్ అయినా ఏ ప్రోగ్రామ్ మనం రాయాలన్నా అక్కడ కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో వైఫై అయినా నెట్ అన్నా కనెక్ట్ లేకపోతే మనకి ఎలాంటి మెసేజెస్ అన్నా రావు, మనకి ఎలాంటి రీల్స్ రావు, ఏమీ రావు. సో అది నెట్ ఉండాలి, మనకి కనెక్ట్ ఉండాలి ఫోన్కి కదా. సో ఇలా కూడా మనకి కొలాబ్లో అనేది అంటే కనెక్ట్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. కనెక్ట్ చేసిన తర్వాతకి మనకి ఫైల్ అనేది డేటా సెట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాతకి మనము ఏదైనా ఏ కోడింగ్ పర్పస్ అని ఏదన్నా ఏ ప్రాజెక్ట్ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కోడ్ ఉందా, కోడ్ స్టెప్స్ ఇవి ఇట్లా మనం ఎన్ని లైన్స్ అని యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఇక్కడ టెక్స్ట్ చేసుకోవచ్చు ఓకే, ఇక్కడ న్యూ సెక్షన్ దగ్గర ఇక్కడ ఎంటర్ వచ్చేసేసి పైథాన్ అని పెట్టవచ్చు, న్యూ సెక్షన్ లైక్ దట్. మనకి ఇప్పుడు మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినానో ఒకటే సెల్లో కనిపిస్తుంది, అట్లా మనం ఇట్లా తీసుకోవచ్చు. అన్ని న్యూ సెక్షన్లో ఉంటుంది. ఇక ఇది మనం న్యూ సెక్షన్ ఎడిట్ చేయాలి, నాకు నచ్చలేదు అన్నప్పుడు బ్యాక్ స్పేస్ ఇచ్చేసి పైథాన్ అని పెట్టేసేసి ఎంటర్ పెట్టేసేస్తా. అప్పుడు ఇది బోల్డ్ ఉంది, ఎందుకంటే ఇది జస్ట్ ఇదేంటిది జస్ట్ టెక్స్ట్. నేను ముందు న్యూ సెక్షన్లో మొత్తం మనం కోడింగ్ చేసినవన్నీ అదొక సెల్లో ఉంటుంది. అది ఒకటి, అదొక పర్పస్, ఇదొక పర్పస్ అలా. సో ఇదొక టెక్స్ట్. ఓకే, మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్ట్కి నేను ఈడిఏ మోడల్ బిల్డింగ్ అని మనం సపరేట్గా రాస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా. సో క్లారిటీ ఉండడానికి కోసం టెక్స్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈడిఏ చేస్తున్నాను అంటే ఈడిఏ ప్రాసెస్, సో ఈడిఏ అని టెక్స్ట్లో పెట్టేసి నెక్స్ట్ నుంచి కోడింగ్ మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈడిఏ చేసినాము అని చెప్పి మనకి అర్థమవుతుంది. సో అట్లా టెక్స్ట్ అనేది రన్ అనేది ఏంటంటే మీకు జావా అనేది చాలామందికి తెలుసు.
జావాలో ఏంటంటే అంత ప్రోగ్రామ్ ఒకటేసారి మనము రాసిన తర్వాతకి రన్ చేసి అప్పుడు ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ లేకపోతే ఎర్రర్స్ లేకపోతే ఇట్స్ ఎక్స్క్యూట్ అవుతుంది ఈజీగా. పైథాన్లో అలా కాదు, మనం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు లిఖిత అన్నది ఇప్పుడు లిఖితలో నేను ఏదైనా మిస్టేక్ చేసినా అప్పుడే ఎర్రర్ చూపించేస్తాను. లైన్ బై లైన్ మనకి ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూపిస్తారు. పైథాన్లో అనేది ఒక ఈజీగా ఉంటుంది పైథాన్ నేర్చుకుంటే. స్టెప్ బై స్టెప్ వన్ లైన్కి మనం మనము రన్ చేసుకోవచ్చు అట్లా. ఆరెల్స్ మనం ఒకటేసారి అన్నీ రన్ చేయాలంటే కూడా ఇట్లా రన్ చేసుకోవచ్చు అట్లా. పైథాన్కి కంపైలర్కి మీకు కొంచెం నేను ముందు వీడియోస్లో కూడా చెప్తాను. అండ్ ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నీ ఫైల్ని దీన్ని నోట్ ప్యాడ్ అంటారు. దీనికి ఇప్పుడు షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ మెయిల్స్ ఇచ్చేసి షేర్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా షేర్ చేయొచ్చు. జెమినీ అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి వీ హ్యావ్ టు అది ఆస్కితే అది మనకి ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకి రాకపోతే ఇప్పుడు అది మనకి అర్థం కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే జనరేట్ అని వద్దాలి. క్లిక్ చేయగానే అప్పుడు క్లిక్ చేయడానికి మనము అక్కడ మనం అడిగితే అది జస్ట్ ఏఐ లాగా మొత్తం అది ఆన్సర్ ఇస్తుంది. బట్ ఒక్కొక్కసారి ఏఐ కూడా మిస్టేక్ చేస్తుంది. మనము కొంచెం ఆలోచన చేసి కోడింగ్ అనేది స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి. ఒక్కొక్కసారి ఏఐ కూడా మనని ఏఐ కూడా ఎక్కువ మనము నమ్మొద్దు. ఎందుకంటే గుడ్డిగా నమ్మినా కానీ ఏఐ మనకి ముంచేస్తుంది అలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఏఐ ఏమున్నా కానీ కాపీ పేస్ట్ చేసినాం అనుకో, అది ఒక్కొక్కసారి మిస్టేక్ చేయొచ్చు. మనమే మిస్టేక్ చేస్తాం, అది ఒక్కోసారి మిస్టేక్ చేస్తుంది. కానీ కొంతమంది గ్రహించరు, గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపడతారు అంతే. సో ఏఐని ఎక్కువ మొత్తం వేయాలంటే మనం కూడా చదవాలి, ఎందుకంటే చదివినాకనే ఏదైనా చేయాలి. సో చదివినాకనే ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తుంది ఏఐ కూడా. సో వీ హ్యావ్ టు క్లారిటీగా చెక్ చేసుకున్నాక ఎంటర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఏ కొలాబ్ ఇన్స్ట్రక్షన్స్ గైస్. నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా పైథాన్ బేసిక్స్ అనేది నీట్గా చెప్తాను. చాలా క్లారిటీగా చెప్పినా అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.